ముందు లేబర్ రోడ్ వేసినప్పుడైతే కలెక్టర్కి ఆర్టీఓకి అందరికి కంప్లైంట్ పెట్టి ఆపించారు. బాబు వీళ్ళు వస్తారండి, కంపెనీలు పెట్టుకుంటారు కానీ కాదు కదా, రేపు ఇప్పుడు రాత్రి మళ్ళీ కప్పి వెళ్ళిపోతాం. మళ్ళీ కప్పినాక ఏముందండి, అరగంట మిషన్ చూద్దాం. రోడ్డు కార్ రోడ్డు విలేజ్కి దాని గురించి కాదు, నేషనల్ హైవే లాగా వేస్తారు ఈ రోడ్ అంతా కూడా. ఎప్పుడు కూడా ఇంచుమించు అని వద్దండి, మనకు ఖచ్చితమైన సమాచారం ఉండాలి ఎప్పుడు కూడా. అది మన ముందు కలెక్టర్కి ఆర్టీఓకి అందరికి కంప్లైంట్ పెట్టి ఆపించారు. అవునంటే ఫస్ట్ ఉన్నారు. మీ పేరేంటి? నా పేరు నరసింహ సార్. అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా కంటకాపల్లి పంచాయతీ కొత్సంకురపాలెం గ్రామం అండి. మా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ వ్యవసాయం, మ్యాంగో, జీడి వీటి మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలండి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఈ పరిశ్రమలు వచ్చిన తర్వాత ఇక్కడ సాడా కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యాక్టరీలు కానివ్వండి, వీళ్ళు వచ్చిన తర్వాత సాడా వచ్చిన తర్వాత బిల్కుల్ మొత్తం అనాథలం అయిపోయామండి. ఎందుకంటే ఒక్క పంట కూడా పండలేదు, మీరు కూడా చూడొచ్చు, ఎక్కడ కూడా పండలేదు. మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మాకు పూల పనులు కూడా లేకుండా అయిపోయండి. తోటల కాయక చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా గ్రామాన్ని, ఎందుకంటే ఇక్కడ ఉంచి అనవసరంగా కంపెనీలు వచ్చి మమ్మల్ని పంటలు పండట్లేదండి. డస్ట్ వల్ల, ఇవన్నీ వాటర్ పొల్యూట్ వలన, అల్ట్రాటెక్ కంపెనీ వల్ల ఇంకా ఆ ధూళి ఎక్కువ వస్తుందండి. దానివల్ల ఇంకా మరీ దారుణంగా ఇంకా జనాలు కూడా, ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యాలతో పడతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ లైఫ్ లేదు, మాకు పోయింది లైఫ్, మేము కష్టపడలేము. దయచేసి మా ఏవైతే ఉన్నాయో ఉన్నకాడక ఆస్తులు వాళ్ళు ప్రభుత్వాన్ని తీసుకొని మాకు ఎక్కడైనా మంచి విశాలమైన ప్రదేశంలో ఉంటే ఎక్కడైనా కూలి చేసుకొని బతుకుతాం. ఇలా కంపెనీలు కానీ తెచ్చిపెట్టేలా ఉంటే మా నెత్తి మీద ఇక్కడ మేము కొండకర్లొద్దు. ఎందుకు వచ్చింది? దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, దయచేసి మా గ్రామాన్ని, మా ప్రజల్ని రక్షించండి. పశువులు కూడా, నోరు లేని పశువులు కూడా ఏ జబ్బు వస్తుందో తెలియని పరిస్థితి అయిపోయిందండి. కోళ్ళు అయితే గిలగలు కొట్టుకొని చచ్చిపోతున్నాయి సార్. మరి ఎందువల్ల చచ్చిపోతున్నాయో తెలియట్లేదు, ఆ వాటర్ తాగో ఏమో తెలియట్లేదు. ఇలా ఉందండి పరిస్థితి. మేమైతే ఏదో మినరల్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం, లేకపోతే ఇంకొక వేరేగా వేడి నీళ్ళు కాచుకొని తాగుతాం. పశువులు ఏం తాగుతాయండి? ఎక్కడ పెడతా నీరు తాగడం. పాపం సుడుతో ఉన్న ఆవులు కూడా లెగలేని పరిస్థితి పడుకొని చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి మంచి హృదయంతో ఉండి మీరు కంపెనీలకు ఇచ్చుకోండి, కానీ మాలాటోళ్ళని మాకు మా ఆస్తులన్నీ మీరు తీసుకొని మాకు ఎక్కడైనా ప్లేస్ ఇచ్చి మాకు ప్రశాంతమైన ఏరియాలో పెట్టండి. అంతేగాని మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టదు. దయచేసి చేతులెట్టి పత్రికా నాయకులకి అందరికీ చెప్తున్నాం, మమ్మల్ని మాత్రం సురక్షితమైన ప్రదేశానికి తరలించండి. ఇలాంటి కంపెనీలు అటు తెచ్చిపెడితే మాత్రం మేము బండ్లు కూడా సాధించలేమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. టీవీల్లోని, పేపర్లోని చూస్తూ ఏదైతే కొత్త వలస మండలంలో కంటకాపల్లి పంచాయతీలో అల్ట్రాటెక్ కంపెనీకి, వేరే సత్య కళ్యాణ్ లేఅవుట్కి కూడా ఒక రోడ్డు ఇక్కడ చెరువులోంచి, నర్సరా చెరువులోంచి ఫామ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని
మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అయితే మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఎన్ఆర్ఈఎస్ నిధుల్లో సుమారు 50 లక్షల రూపాయలు ఏదైతే దత్తి దన్నన్నపేటకి తారు రోడ్డు నిమిత్తం పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇచ్చి తర్వాత మండల పరిషత్ నుంచి జిల్లా పరిషత్ నుంచి తీర్మానాలు అయ్యి మరి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆ రోడ్డు మానేసి ఈ పక్కన సుమారు ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్లోంచి 40 అడుగుల రోడ్డు వేయడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు, ఇటువంటి ఎన్ఆర్ఈజిఎస్లో ఇటువంటి రోడ్లు వేసింది ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఎన్ఆర్ఈజిఎస్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అవనండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అవనండి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మరి రాష్ట్రంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ అన్ని 100% ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్నో వర్కులు శాంక్షన్ చేసి, ఉదాహరణకి మా కాన్స్టిట్యున్సీలోనే సుమారు 100 కోట్లకు పైగా మరి శాంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అందులో ఒక రోడ్డు బదులు ఒక రోడ్డు నిర్మిస్తూ ఇది కూడా ఒక కంపెనీకి పనికొచ్చే విధంగా, ఇది రైతులకు కానీ ఎవరికి కానీ పనికొచ్చేది కాదు. అది కూడా ముఖ్యంగా ఈ చెరువులోని సుమారు 4-5 ఎకరాలు ఆక్యుపై చేస్తూ మరి ఈ రోడ్డు నిర్మించడం చాలా దురదృష్టకరం. మరి అధికారులు ఏం చేస్తున్నారో, లేకపోతే అధికార నిర్లక్ష్యమా, మరి పత్రికల్లో చూసినా లేకపోతే టీవీల్లోని వార్తల్లో చూసినా మరి ఇదంతా కూడా రాజకీయ నాయకులు, బడాబాబులు వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లకి సపోర్ట్ చేస్తూ ఈ రోడ్లన్నీ వేస్తున్నారు, రైతులను పట్టించుకోలేదు. ఒకవేళ రైతులు అడిగితే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం, అధికారులు పట్టినట్టు ఉండడం చాలా దురదృష్టకరం అని మరి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎవరైతే కన్సర్న్డ్ అధికారులు ఉన్నారో, ఇది చెరువులోంచి రోడ్డు వేస్తున్నారంటే ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం ఉంటుంది, రోడ్డు వేస్తున్న పంచాయతీ రోజులకు ఉంటుంది. అలాగే ఇటువంటివి జరుగుతున్నప్పుడు రెవెన్యూ వాళ్ళు కూడా బాధ్యతగా మరి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. మరి ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ విషయం మీద మా తహసీల్దార్ గారితో కంటకాపల్లి గ్రామ పంచాయతీ నివాసనాను మా కొత్తూరు గ్రామం. మా గ్రామంలో నరసరాజు చెరువు నుండి గుమ్మడికండ రిజర్వాయర్ నుంచి నరసరాజు చెరువులు ఉంటూ నరసరాజు చెరువు నుంచి ఆ కిందకి 3 మండలాల మీదుగా వెళ్తుంది. ఇది హనుమంత సాగరంలో కలుస్తుంది. ఈ చెరువు 142 ఎకరాల్లోనే 45 ఎకరాలు 10 సెంట్లండి. దీనికి ఆర్వీఎం ఉంది, ఎల్పిఎం నెంబర్ ఉంది. దీన్ని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు కానీ విన్నవించిన, నేను ఇచ్చిన పెండింగ్ 1100 సీఎం గారి ఫేస్లో పెండింగ్లో ఉన్నాయి సార్. అలాగే కలెక్టర్ గారి దృష్టిలో ఉంది సార్, ఎంపీ గారి దృష్టిలో ఉంది సార్. ఎంపీ గారు కూడా కలెక్టర్ గారు చెప్పారు సార్. కలెక్టర్ గారు చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే వినకంట, కలెక్టర్ గారు చెప్పినా ఎంపీ గారు చెప్పినా వీళ్ళు దౌర్జన్యంగా రాత్రికి రాత్రే రోడ్లు నిర్మిస్తున్నారు సార్. ఆల్ట్రాటెక్ వాళ్ళు, సత్య కళ్యాణ్ వాళ్ళు. ఈ చెరువు కింద 10 లింకింగ్ చెరువులు, 3 మండలాల చెరువులు ఉన్నాయి. ఈ చెరువు కింద నరసరాజు చెరువు కింద సాయిపురాజు చెరువు ఒకటి ఉంది, దాని కింద 150 ఎకరాలు. ఈ నరసరాజు చెరువు కింద 200 ఎకరాలు. అలాగే కంటకాపల్లి కంటమాంబ చెరువు కింద 100 ఎకరాలు, సరస్వతి చెరువు కింద 50 ఎకరాలు. అలాగే లింగాల కంటి చెరువు కింద ఒక 50 ఎకరాలు. అలాగే మా దీనికి ఆనుకున్న సాంబీపాలెం అంబ చెరువు కింద 200 ఎకరాలు. అలాగే ఎల్కోట మండలం ఉదినడి చెరువు నిడిగట్టు గ్రామానికి అదొక 200 ఎకరాలు. అలాగే దాని కింద చిన్న చిన్న బందలు, వాగులు ఉంటూ భీమాల రాజ్ చెరువు, అది ఎల్కోట మండలం. అలాగే సిరికిపాలి గ్రామం అది చెరువు, అలమండ పెద్ద చెరువు, అది అందుకు బాగా దాని కింద ఒక 5000 ఎకరాలు. ఇంచుమించు 2000 ఎకరాల పైన సాగు చేసుకుంటూ 20,000 కుటుంబాలు హాయిగా సుఖ సంతోషాలతో పశుపక్షాదులు, డైరీ ఫారాలు, చేపల వల్ల గవర్నమెంట్కి ప్రజలకి ఇన్కమ్ వచ్చే చెరువుల్ని ఇలా కబ్జా చేయడం అన్యాయం, ఇది అక్రమం. దీన్ని మీ పత్రికలు వారికి వీరు కూడా ఇది పైకి తీసుకెళ్ళి దీన్ని నాకు న్యాయం చేస్తారని, మా ప్రజలకి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. అలాగే మరి ఎంపీడీఓ గారితో మాట్లాడితే మాకేం తెలియదు సార్ దాని గురించి అనే పరిస్థితికి వచ్చింది. మరి ప్రతి దగ్గర కూడా పంచాయతీ సెక్రటరీ ఉంటారు, విఆర్ఓలు ఉంటారు, మరి సచివాలయం సిబ్బంది ఉంది. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే మాకేం తెలియదు అన్నది చాలా దురదృష్టకరం. అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రికి ట్రెంచ్ కటింగ్ ఒకటి జరిగింది ఇక్కడ, నేను అది కూడా చూడడం జరిగింది మరి వాట్సాప్లోని. మరి పంచాయతీ వాళ్ళు పైప్ లైన్కి తవ్వారో లేకపోతే ఈ రోడ్డుకి ట్రెంచ్ కటింగ్ చేశారో అన్నది అర్థం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెరువులో ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుని పూర్తి స్థాయిగా తీయాలి. లేకపోతే ఏముంది 4 రోజులు పోయాక మళ్ళీ ట్రెంచ్ కటింగ్ కొట్టిందని దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ రోడ్డును వాడుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది రైతులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు.
ఇక్కడికి ప్రజాప్రతినిధులు వచ్చారు, రైతులు వచ్చారు. అలాగే ఒక్క చెరువు గర్భమే కాకుండా కోదండ రామాలయంకి సంబంధించి కూడా సుమారు 400 ఎకరాలు ఇక్కడ ఉంది. వైజాగ్లో ఉన్న కోదండ రామాలయం ఆ రోడ్లోంచి కూడా సుమారు 500 మీటర్లు రోడ్డు కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఆలోచన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా కానీ వెంటనే ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదో మాట వరుసగా కార్యక్రమాలు చేయడం కాకుండా నిజంగా మొన్న నేను చూశాను రాష్ట్ర అధికార ప్రతినిధి గొంపకృష్ణ గారు కూడా దీని మీదకి వచ్చి ఆయన మాట్లాడడం, రైతులు ఆయనకి రిప్రజెంట్ చేశారు. దాని మీద మరి ఆయన వచ్చి దీని మీద పోరాటం చేయడం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ విధంగా రావడం, అలాగే మళ్ళీ రైతులందరినీ తీసుకెళ్ళి ఆయన ఎంపీ గారితో చెప్పడం, ఎంపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ చేసుకోవడం, నిజంగా ఎంపీ గారిని కలెక్టర్ గారిని కూడా అందరినీ మా రైతుల తరపున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే దీన్ని నిర్లక్ష్యంగా చేసి, ఎందుకంటే రాజకీయ నాయకులు రకరకాలుగా అన్నీ చెప్తూ ఉంటారు, అది కాకుండా మన ఉద్యోగ బాధ్యత కూడా మనం చేయాలి కాబట్టి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనండి, రెవెన్యూ సిబ్బంది అవనండి, లేకపోతే పంచాయతీరాజ్ ఏఈ అవనండి, డిఈ అవనండి, వాళ్ళ మీద చర్యలు లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడే కాదు, తర్వాత నరపం ఏదైతే వీరభద్రాపురంలో కూడా రేపు ఇంకొక రియల్ ఎస్టేట్ ఒక వెంచర్కి మరి రోడ్డు వేయడానికి అక్కడ కూడా